తమిళగ వెట్రి కజిగం పార్టీ అధినేత హీరో విజయ్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారంగా విజయ్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పక్క రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి పాలనలా నా పాలన ఉండదు, కక్ష సాధింపు చర్యలకి నేను పాల్పడను, అవినీతికి అసలే పాల్పడను, తమిళనాడు ప్రజలకి అంతఃకరణ శుద్ధితో నేను సేవ చేస్తాను అన్నట్లుగా విజయ్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దాని గురించి మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని రాజకీయ వ్యూహాలను వారు రచిస్తూ ఉన్నారు. రచిస్తూనే ఇప్పుడు తమిళనాట ప్రజలకి దగ్గరయ్యేందుకు, వారి మన్ననలు పొందేందుకు, అక్కడ అధికారాన్ని చేపట్టేందుకు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా నిజంగా అలుపెరగని పోరాటం అయితే చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే తమిళగ వెట్రి కజిగం అధినేత అయినటువంటి హీరో విజయ్ కూడా ఇప్పుడు ఆ ఎన్నికల కోసం ఆయన తనను తాను సన్నద్ధం చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నో సభలను అయితే ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభల్లో భాగంగానే తమిళనాట ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అన్నా డిఎంకేని, డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీల మీద కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించి కూడా హీరో విజయ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డిలా కక్షపూరిత రాజకీయాలు చేయను, అవినీతి చేయను, నా తమిళనాడు రాష్ట్ర ప్రజలకు అంతఃకరణ శుద్ధితో సేవ చేస్తాను అన్నట్లుగా విజయ్ మాట్లాడినట్టుగా ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. அல்லது தமிழ்நாட்டின் மதிப்பிற்குரிய தலைவர்களை வைத்து அரசியல் செய்ய நினைத்தால் அதில் பாஜக ஒருபோதும் வெற்றி பெறவே இயலாது. சுயநல அரசியல் லாபங்களுக்காக பாஜகவுடன் கூடி குழைந்து கூட்டணி போக திமுகவோ அதிமுகவோ இல்லை. நம் தமிழக வெற்றி கழகம். ఈ వీడియోలో ఉన్నటువంటి ఆడియో ప్రకారంగా తమిళగ వెట్రి కళగం అనేటువంటి పార్టీ పేరు ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చారు. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, భారతీయ జనతా పార్టీ పేరు కానీ, డిఎంకే పేరు కానీ, అన్నా డిఎంకే పేరు కానీ, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రస్తావన అయితే ఆయన అయితే చేయలేదు. కానీ ఓవరాల్గా అందరినీ కలిపి మాట్లాడుండొచ్చు. నాకైతే తమిళ భాష మీద అంత పట్టు లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు అనేది నాకైతే స్పష్టత లేదు. కానీ ఇక్కడ చక్కర్లు కొడుతున్నటువంటి వార్త ప్రకారంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిలా కక్షపూరిత రాజకీయాలు అయితే నేను చేయను, అవినీతి అసలే చేయను, నా తమిళనాడు రాష్ట్ర ప్రజలకు అంతఃకరణ శుద్ధితో సేవ చేస్తాను అన్నట్లుగా విజయ్ మాట్లాడినట్లుగా అయితే ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. నిజంగా తమిళనాట ఎన్నికలకి రంగం సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే తమిళ ప్రజల మన్ననలు పొందేందుకు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకులైతే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విజయ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తమిళనాట అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో, ఏకైక సంకల్పంతో ఆయన అయితే పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తమిళగ వెట్రి కళగంలో ఉన్నటువంటి పార్టీ నేతలందరూ కూడా నిన్న విజయ్ గారిని ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నటువంటి నేపథ్యంలోనే విజయ్ ఆ వేడుకలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో కూడినటువంటి వీడియోనైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ దీన్ని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విజయ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిలా నేను కాను, అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసి సంపాదించాడు, నేను అవినీతి చేయనని, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు,
నేను అలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడినని, తమిళనాడు ప్రజలకి అంతఃకరణ శుద్ధితో నేను సేవ చేస్తాను, సేవ చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను, నాకు డబ్బుతో అవసరం లేదు, నేను హీరోగానే నాకు కావాల్సినంత నేను సంపాదించుకున్నాను, దాంతో నేను తృప్తి చెందాను, నా వంతు నేను ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నేను తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే తమిళగా వెట్రి కలగం అనేటువంటి పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల ప్రస్తావన కూడా ఆయన తీసుకొచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వీడియోలో అయితే నిజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ పార్టీల ప్రస్తావన అయితే ఆయన తీసుకురాలేదు. భారతీయ జనతా పార్టీ ప్రస్తావన ఆయన తీసుకురాలేదు. అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా ఆయన తీసుకురాలేదు. కేవలం ఆయన తమిళనాడు ప్రజలకి ఎలా సేవ చేస్తాను అనేది మాత్రమే ఆయన మాట్లాడినట్లుగా ఈ వీడియోలో అయితే అర్థమవుతుంది. కానీ ఈ వీడియోలో ఉన్నటువంటి ఆడియో ప్రకారంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పేరు కానీ, నరేంద్ర మోదీ గారి పేరు కానీ, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి పేరు కానీ వారి పేర్లే ప్రస్తావించినట్లుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వార్తలో వాస్తవం ఉందా లేదనేది ఈ పూర్తి వీడియో చూస్తే కానీ మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనపడలేదు.